హర హర మహాదేవు శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో నేనేంటంటే చెప్పేది, నవరాత్రులలో అనుకోకుండా ఫస్ట్ డేనే మాకు అమ్మవారి కృప దక్కింది అనుకుంటున్నాను నా మనసులో. అది నా అదృష్టం అని భావించుకుంటున్నాను ఇప్పటికీ కూడా. అదేంటంటే నవరాత్రుల్లో అనుకోకుండా రేపు స్టార్ట్ అనగా మా ఇంటి ముందుకే శివాలయం ఉంటుంది. సో నేను శివాలయం గురించి కూడా చాలా చెప్పాలి మీకు. నేను అది తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే వీడియో ఇది ఫస్ట్ క్లిప్పు శివాలయంది ఎంట్రీ. ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ యాక్చువల్గా మేము ఆ రోజు అనుకోకుండా టెంపుల్కి వెళ్ళినాము. సో ఆ రోజు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ డే నవరాత్రి ఫస్ట్ డే అన్నట్టు ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళినాము. ఎర్లీలో వెళ్ళిపోయినాము 7 అట్లా. సో వెళ్ళగానే మేము వెళ్ళేసరికి ఎర్లీలో శివాలయంది శివుడికి రుద్రాభిషేకాలు అవి అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, అభిషేకాలు చేస్తూ ఉంటారు. సో అది కంప్లీట్ అయిపోయింది. కొంచెం మేము అది మిస్ అయిపోయినాం అన్నట్టు. సో కొంచెం లేట్ అయిపోయేసరికి మిస్ అయిపోయినాము. అక్కడికి అయిపోయింది హారతి అప్పటికి మేము రీచ్ అయినాము. ఇక తర్వాత స్టార్ట్ చేస్తున్నాము అన్నట్టు. అది ఏంటంటే మేము చెప్పేది స్పెషల్గా నేను ఆ రోజు టెంపుల్కి వెళ్తే నవరాత్రి ఫస్ట్ డే అమ్మవారికి ఇట్లా బియ్యం సమర్పించుకుంటున్నారు అనేసి చెప్తే సరే నేను కూడా వెళ్ళి అనుకోకుండా వెళ్ళిపోయినా. సో కుంకుమ పూజ కూడా చేస్తున్నారు. నేను అక్కడ కూర్చోను అన్నట్టుగానే వెళ్ళిపోయినా. అక్కడ ఏంటంటే చిన్నోడు ఉంటాడు, సతాయిస్తాడు, అక్కడ పట్టుకోవడానికి ఎవరు ఉండరు, మా ఆయన దగ్గర ఎక్కువసేపు ఉండడు, ఆయనకు డ్యూటీ ఉంటుంది అట్లా అనేసి నేను ఎక్స్పెక్ట్ చేసి కుంకుమ పూజ ఏం కూర్చోను, కాకపోతే అమ్మవారికి వాడి బియ్యం సమర్పించుకుంటా అనే వేళ నేను వెళ్ళిపోయాను. సో అక్కడ ఆంటీ వాళ్ళందరూ ఉండి, ఇంత వచ్చినావు కదా, అంత చేసినావు కదరా, వద్దు పూజ మీద కూర్చో మంచిది అది ఇదని కొంచెం ఎంకరేజ్ చేశారన్నట్టు. పంతులు కూడా ఊకే అడిగాడు. సో వాళ్ళు కూడా మన మంచికే కదా, ఏదైనా అమ్మవారు అట్లా ఆజ్ఞాపించింది కాబట్టే ఆ పూజ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా. సో తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది. కుంకుమ పూజ కంప్లీట్ చేసేసిన అయిపోయిన తర్వాత అమ్మవారికి వడి బియ్యం కలుపుకుంటున్నా. అక్కడ మా కాలనీ వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. సో అక్కడ మా ఆంటీ కూడా ఉండి అన్ని బియ్యం కలపడం అవన్నీ చూపిస్తుంది అన్నట్టు, చెప్తూ ఉంటుంది. ఇది పెట్టు, అది చెయ్యి, ఇది పెట్టేసేయి అని అన్నీ నాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటుంది ఆంటీ. ఎప్పటికైనా ఆంటీ నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇది కాదు బిడ్డ, అట్లా కాదు బిడ్డ అని ప్రతిదీ చెప్తుంది మాకి. సో తర్వాత బియ్యం కలుపుకొని లోపలికి వెళ్ళాము. అంతకుముందు కూడా ఆంటీ బియ్యం పోసింది. తర్వాత నెక్స్ట్ నేను అన్నట్టు. సో తర్వాత వడి బియ్యం పట్టుకొని అట్లా వెళ్ళిన. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, శివుని చుట్టూ కూడా విగ్రహాలు ఉన్నాయన్నట్టు. అమ్మవారి విగ్రహం కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అమ్మవారికే అట్లా నవరాత్రులలో 11 days అని పూజలు చేద్దాము, రోజు ఒక్కొక్క రూపం ఉంటుంది కదా, ఆ రూపంలో అమ్మవారికి డెకర్ చేస్తారు అన్నట్టు అట్లా. సో ఏంటంటే ఫస్ట్ డేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుండే. ఏంటంటే అనుకోకుండా నవరాత్రిలో ఫస్ట్ డేనే నేను అట్లా వెళ్ళడము, కుంకుమ పూజ చేయడం కానీ, పార్టిసిపేట్ అందులో చేయడం కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డే మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా, మైండ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుండే. మా వారు కూడా అన్నట్టు ఏంటంటే మనం అనుకోకుండా వెళ్ళాము, బట్ చాలా మంచిగా అనిపించింది అన్న వేలో ఉంటుండే. సో తర్వాత ఏంటంటే అక్కడ వడి బియ్యం పోసుకుంటుంటే అక్కడ అమ్మమ్మ ఉంటుంది అన్నట్టు. అమ్మమ్మ ఉండి నాకు అంటది కదా, మీ ఆయనను కూడా రమ్మను, మీ ఆయనని వచ్చి పట్టమను అని అంటుంది అక్కడ. సో నన్ను అనేది అని అంటున్నాను, మా ఆయనని అక్కడ రాని పిలుస్తున్నా అన్నట్టు. సో తర్వాత నేను అమ్మవారికి గాజులు పెడుతుంటే అక్కడ కొంచెం స్పేస్ సెట్ కరెక్ట్గా లేదు అన్నట్టు అక్కడ చూస్ చేసుకుంటున్నాము. సో తర్వాత అక్కడ పంతులు వచ్చి ఫస్ట్ బియ్యం పోసిన వాళ్ళు ఉంటుంది కదా, ఆ వడి బియ్యం మీదనే ఇంకోటి పోయొచ్చు, ఏం కాదు, తప్పు ఉండదు అంటే ఇక దాని మీదనే సెట్ చేస్తున్నాడు పంతులు. నేను తెచ్చిన బ్లౌజ్ పీసు వడి బియ్యము. సో నేను ఏంటంటే అనుకోకుండా వెళ్ళాను కాబట్టి నేను అమ్మవారికి శారీ గిన ఏం తీసుకెళ్ళలేకపోయినా, బట్ నేను నెక్స్ట్ టైం పక్కా నేను కోరికలు కోరుకున్నా, అవి ఖచ్చితంగా నెరవేరితే ఆమెకి ఇచ్చేవి ఆమెకి నేను పక్కా పెడతానని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినా.
సో ఏంటంటే అక్కడ బ్యాంగిల్స్ అమ్మవారికి పెడుతున్నా, అక్కడ పెడుతుంటే వడి బియ్యంలో పెట్టొచ్చు ఏం కాదు అంటే నేను మళ్ళీ తీసుకుంటున్నా, అందులో తీసుకొని వడి బియ్యం పోయడం స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు. నేను నిజంగా చెప్తున్నా, నా స్వతహా బియ్యం పొయ్యడం అంటే మన ఫ్యామిలీ తరపున కొంచెం రిలేషన్స్ ఎవ్వరు లేకున్నా నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇట్లా చేసుకోవడం అంటే ఇది ఫస్ట్ టైం. సో నాకు చెప్పేవాళ్ళైనా మా సైడు ఇట్లా రావడానికి ఎవ్వరు రాలేదు కాబట్టి నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా తెలియదు ఏం చేయాలి ఎట్లా అనేసి. అక్కడ ఆంటీ వాళ్ళు ఉండి అందరు ఇట్లా కాదు అట్లా రా అట్లా అనేసి కొంచెం వాళ్ళు కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇట్లా పోయాలి బిడ్డ, అట్లా పోయాలి 3 టైమ్స్ లేకపోతే 5 టైమ్స్ పోయి అని చెప్తూ ఉన్నారు అక్కడ నాకు. సో నేను పోస్తూ ఉన్నా అమ్మవారికి. ఎంతైనా నేను చాలా అంటే చాలా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అది కూడా ఎట్లా అంటే నా సొంతంగా నేను బియ్యం తీసుకుపోయి నా చేతులతో పొయ్యడం, ఎవరు వెనక లేకుండా ఇటు అత్త వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా. సో ఏంటంటే నేను చెప్పలేదు అనుకోకుండా అయిపోయింది కాబట్టి నేను ఎవరికి ఇన్వైట్ చేయలేదు. అట్లా అమ్మవారికి పోయడం జరిగింది. సో చాలా హ్యాపీ అన్నట్టు, నేను అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏంటంటే అమ్మవారి బియ్యం పోయడం అయినా అట్లా కొన్ని థింగ్స్ చాలా మిస్ అయిపోయినాయి. బట్ నెక్స్ట్ టైం నేను అవి కవర్ చేస్తా, నాకు సాధ్యమైనంత వరకు అని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను. సో నా తర్వాత ఇక ఇట్లా 5గురు ఇట్లా ఎంతమందో పొయ్యాలి అంటారు కదా, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. వన్ బై వన్ అట్లా కంటిన్యూ అవుతూ ఉంది పొయ్యడం. సో ఏంటంటే మా ఇంటి ముందు అమ్మవారికి డైలీ ఒక రకంగా అమ్మవారికి అలంకరించడం జరిగింది. సో నేను శివుని గురించి ఒక స్టోరీ చెప్పాలి అనుకుంటున్నా కదా, అది మాత్రం నెక్స్ట్ వీడియోలో పక్కా చూడండి. అది ఎంత అంటే 100% నేను ఒక కోరిక కోరుకున్నా. అది అంటే అందరు అన్నారు బట్ ఏమో తెలీదు, అంటారేమోలే అన్నట్టుగా నేను జస్ట్ అట్లా అనుకున్నా. బట్ అది రియల్ అని నేను నా లైఫ్లో జరిగింది కాబట్టి శివుడు ఉన్నాడు, అది మా ఇంటి ముందు శివుడు అనేది నమ్మకం మాత్రం ఫస్ట్ టైం నేను నమ్మడం, శివుని నమ్మడం, అది కూడా ఫాస్టింగ్ తోటి మండే ఫాస్టింగ్ ఉండడం అంటే ఫస్ట్ టైం అది మా ఇంటి ముందు శివుడు. ఎందుకంటే నేను ఒక కోరిక కోరుకున్నా, ఆ కోరిక నెరవేరింది కాబట్టి నేను అది కంటిన్యూ అవుతూ ఉన్నా. 3 ఇయర్స్ వరకు ఉంటాను ఫాస్టింగ్ అన్నట్టు నేను మొక్కుకున్నా, నా కోరిక నెరవేరింది కాబట్టి. సో దాని గురించి అది కోరిక ఏంటి అసలు ఏంది అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా చెప్తాను. కొంచెం శివుని గురించి, మా ఇంటి ముందు దేవాలయం గురించి కూడా నేను పక్కా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, మీరు చూడండి ఖచ్చితంగా వీడియోస్కి. సో ఇక్కడ 1 బై 1 ఇట్లా బియ్యం పోయడం జరుగుతుంది. ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి చాలా వరకు కొంచెం తక్కువ మందే వచ్చారు. సో నెక్స్ట్ డే నుంచి చాలా రష్ ఉంటుండే కానీ నేను వెళ్ళలేకపోయినా. ఏంటంటే డైలీ శుద్ధి చేసుకోవాలి, చిన్నపిల్లలు ఉన్నాయి. ఇక చిన్నపిల్లలు ఉన్నారంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు ఇంట్లో ఎట్లా ఉంటాయి సిచ్యువేషన్స్ ఏంటి అనేసి. సో అలా ఆ డే మొత్తం అలా గడిచిపోయింది. కానీ ఆ డే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు ఈజీగా చాలా సంతోషంగా గడిచింది అన్న ఫీలింగ్లో ఉంటుండే నేను. సో ఇప్పుడు ఈ ఆంటీ వాళ్ళైనా పక్కన కాలనీ వాళ్ళైనా చాలా మంచోళ్ళు. నేను ఎంతవరకు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటా కానీ ఇంతవరకు మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయినా నేను ఇంత ఎంకరేజ్మెంట్ చూడలేదు. సో అక్కడ ఏంటంటే నేనున్న సైడ్ కాలనీ చాలా మంచోళ్ళు. ఏదైనా ఇట్లా కాదు బిడ్డ, అట్లా కాదు బిడ్డ, ఇట్లా అని ప్రతీది మూమెంట్ ఏదైనా చిన్నగా నా పిల్లలకి ఏదైనా అయినా కూడా అయ్యో అట్లా కాదు నాన్న, ఇట్లా చేయాలి తగ్గుతుంది, ఇట్లా కాదు ఇట్లా ప్రతిదీ. మా ఇంటి పక్కన వాళ్ళైనా, పక్కన అమ్మమ్మ ఉంటుంది, ఆమె అయినా చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు నాకు. సో ఎంతైనా అది నా అదృష్టం. నేను అక్కడ ఉండడం అనేది నా అదృష్టం. సో ఇంకో వ్లాగ్లో కూడా చెప్తాను నేను దాని గురించి, పక్కా అప్లోడ్ చేస్తాను అది కూడా మా కాలనీ గురించి. సో నెక్స్ట్ ఇట్లా ఒక్కొక్కరు బియ్యం పోస్తూ ఉంటారు. అట్లా శివాలయము, ఏదైనా శివాలయం చుట్టూ ఏ విగ్రహాలు ఉన్నాయి అంటే దేవుళ్ళు ఉన్నారు, నేను అవి కూడా చూపిస్తాను ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఏంటనేసి.
సో ఇక్కడ బియ్యం అనేవి కంప్లీట్ అయినాయి, అందరూ పొయ్యడం అనేది. తర్వాత అమ్మవారికి హారతి ప్రోగ్రామ్ అన్నట్టు, ఇది హారతి ఇస్తారు. సో అక్కడ ఏంటంటే అమ్మవారికి హారతి పెడుతున్నారు. హారతి అక్కడ యాక్చువల్గా అక్కడ ఏంటంటే అందరికి హారతి ఇస్తున్నారు క్యాజువల్గా, కానీ ఏంటంటే అక్కడ పాటలు ఎవరికి రావు అని డిస్కషన్ జరుగుతుంది. నువ్వు పాడు అంటే నువ్వు పాడు, నువ్వు పాడంటూ నువ్వు పాడు అనుట్లనే అక్కడ అయిపోతుంటుండే. కానీ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తా పక్కా. హారతి దీపం ఉంటుంది కదా, ఆ సాంగ్ పాడడానికి నేను పక్కా ట్రై చేస్తా, నేర్చుకుంటాను నెక్స్ట్ టైం. అంటే నెక్స్ట్ ఇయర్ పక్కా నవరాత్రుల్లో పాడతా నేను కూడా. సో అక్కడ హారతి ప్రోగ్రామ్ జరుగుతుంది అమ్మవారికి. కానీ ఆ రోజు హారతి ఇచ్చినాక అంతా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఏదైనా ప్రతి పార్ట్ పూజ, కుంకుమ పూజ అయినా సరే, ఏ పార్ట్కి అది మన బియ్యం పోయడం అయినా ప్రతిదీ, సో అన్నీ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయి ఉండే. తర్వాత శివుడికి కూడా హారతి ఇస్తున్నారు అన్నట్టు, హారతి పడుతుండు పూజ చేయడము అది అట్లా అన్నట్టు. ఇక్కడ అమ్మవారికి అయిపోయాక హారతి ఇక్కడ శివుడికి ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత అందరికీ రొటీన్ ఏముంది, హారతి పడుతున్నారు. ఇక హారతి లైన్గా శివుడికి అయిపోగానే నెక్స్ట్ మనకి హారతి పడుతున్నారు. హారతి పడ్డంగా తర్వాత హారతి తీసుకున్న తర్వాత ఇక పసుపు కుంకుమలు మనం తీసుకొని మన అయిపోయింది రొటీన్, మన తాళికి పెట్టుకుంటారు కదా ఆ ప్రాసెస్ అన్నట్టు ఇక్కడ జరుగుతుంది. హారతి పట్టినాక అందరికీ సో అయిపోయిన తర్వాత 1 by 1 అందరికీ బయటకు వస్తుంటారు. నేను అక్కడ శివయ్యకి మళ్ళీ మొక్కుకొని బయటికి వస్తున్నా. అక్కడ మా కన్నయ్య నాకు చూస్తూ ఉంటుండే. చూసి వాడు అంటున్నాడు కదా, వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు కన్నయ్యకి. నేను ఇంతసేపు లేను కదా, పూజలో ఉన్నా. సో వాడు నన్ను చూసి అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా అమ్మ అంటే చిన్నపిల్లలమ్మ అంటే నోరారా మంచిగా ఉంటుంది. సో అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయినాక మళ్ళీ రొటీన్, మళ్ళీ బయటికి వచ్చి మనకు పూజ మీద కూర్చున్నాం కదా, కూర్చున్న తర్వాత హారతి ఇట్లా మన ఏమంటారు అక్షంతాలు వేసి దీవెనలు ఇచ్చుంటుంటే అయ్యగారు. ఎనీవే చాలా హ్యాపీగా ఉంది, ఈ పూజ చాలా చక్కగా అయింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మని.